రూతు పుస్తకం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. రూతు పుస్తకం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడైన ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగే ఏరుకొందుననుకుని నయముతో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజుది. 8-9 వచనాలు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములోని ఏరుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగనో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి అయిన మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతే నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవాయే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని అతనికి ఉత్తరం ఇచ్చాను. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వివిధ రకములైనటువంటి పొలాలు ఉన్నాయి. వివిధ రకముల పొలాలు ఉన్నాయి. ఒక దేవుని చిత్తాన్ని బట్టి ఒక 2 లేదా 3 పొలముల గురించి మనము నేర్చుకుందాం. ఇది మన అంశంలో మొదటి మాట. పొలములు అనే అంశంలో మొదటి మాట. ఎవరిది పొలం అంటే బోయాజు పొలం. మనం చదవబడినటువంటి లేఖన భాగంలో బోయాజు పొలం కనబడుతోంది. అదేంటండి వివరం లేకుండా బోయాజు పొలం కనబడుతుంది అంటారు ఏంటంటే, నేను చెప్తాను వినండి. 1వ అధ్యాయంలో మనం చూస్తాం, రూతు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు ఉన్నారు, మహుల్లోను కిల్యోను. వీళ్ళ యొక్క భార్యలు ఒకరు వార్పా, ఒకరు రూతు. మొదటి దాని పేరు వార్పా, రెండవ కోడలి పేరు రూతు. మొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడు వార్పా రూతు యొక్క భర్తలు పెనిమిట్లు చనిపోయారు. ఆ తదుపరి నయోమి అంటారు, మీరు మీ ఊరికి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, నా దగ్గర ఉండడానికి వీలు పడదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని
ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం వెళ్ళడానికి ఆమె కోడండ్రు ప్రయాణమయ్యిరి. మీరు మీ దారిని వెళ్ళండి, మీ తల్లుల ఇంట్లోకి వెళ్ళండి, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని నెమ్మది పొందండి. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను పిల్లలను కానీ పెద్ద చేసి మీకు పెళ్లి చేయలేను, కాబట్టి మీ దారిని మీరు వెళ్ళండి అని అత్తగారు చెప్పింది. ఒక ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఒక ఆమె నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను అన్నట్టుగా ఆమె అత్తగారితో పాటు ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, మనం 2వ అధ్యాయం చదివాం. నయోమి పెనిమిటి బంధువు అయినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆస్తిపరుడు, ఎలీమెలెకు వంశపు వాడు బోయాజు ఉన్నాడు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన యెడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి వేరుకొందని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనెను. ఆమె వెళ్ళింది పరిగి ఏరుకోవడానికి బోయాజు పొలంలోనికి. బోయాజు ఎవరని చెప్పాను? నయోమి పెనిమిటికి బంధువు, నయోమి భర్త యొక్క బంధువు. దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. పొలము ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. రూతు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. రూతు ఆ పొలంలో ఉన్నందువలన ఎవరు ఆమె మీదకి రాలేదు, రాకుండా బోయాజు కాపాడాడు. యెహోవా రెక్కల క్రింద సురక్షితం, సంపూర్ణ బహుమానం అన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ధనవంతుని భార్యగా అవడానికి వీలుపడింది. కారణం, తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి అత్తగారితోనే ఆమె ఉండిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ పొలంలోకి వెళ్ళిందో అదే పొలంలో ఆమె నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగా. క్లుప్తంగా కొన్ని నిమిషాలు దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆమెన్, హల్లెలూయా. పొలము దేవుని సంఘం, దేవుని సంఘం. మీరు, మనం దేవుని బిడ్డలారా, భర్తలు చనిపోయిన తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోని అత్తగారు చెప్పిన నీ జనం నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానని నమ్మకంగా నిలబడిన రూతు దేవుడు మేలు చేశాడు ఆమెకి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నటువంటి మనం ప్రారంభం నుండి ఏ సంఘానికి కట్టుబడి ఉన్నామో ఆ సంఘంలో స్థిరపడి ఉండాలి. ఏ దైవజనుడితో నీ ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించావో ఆ దైవజనుడిని అంటి పెట్టుకుని ఉండాలి. కష్టమో సుఖమో నష్టమో, ఏ దైవజనుడితో నువ్వు ప్రారంభించావో యాత్ర ఆ దైవజనుడితోనే పూర్తవ్వాలి. ఒక చోట నేను విన్నాను, 10 మంది దైవజనులు 10 పెట్లు ఎట్టుకుని వచ్చేసారంటే చచ్చిపోతే ఒక ఆమె, ఇదేంటి చచ్చిపోయిన వాళ్ళు ఒక్కలే కదా 10 పెట్లు ఎట్టుకొచ్చారు ఏంటి అనుకుంటే, ఆ పాస్టర్ గారు ఒకళ్ళ తర్వాత ఒకరు అంటున్నారట, మా చర్చికి వచ్చింది, మా చర్చికి వచ్చింది, ఇంకొక పాస్టర్ మా చర్చికి వచ్చింది. 10 సహవాసాలు, 10 పొలములు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, మనము ఏ పొలములో అయితే ప్రారంభించామో ఆ పొలమే పూర్తవ్వాలి, నిలబడాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. పొలము దాటి బయటికి వెళ్ళకూడదు.
ఇక్కడ చాలా చక్కగా చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలోని ఏరుకొనడానికి పోవద్దు, నీవు విడిచిపోవద్దు, అక్కడ పనికత్తెలతో నిలకడగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనికత్తెలతో అక్కడే నిలకడగా ఉండు, పారి వెళ్ళిపోవద్దు, అక్కడి నుండి వెళ్ళిపోవద్దు, ఆ పొలము నుండి వెళ్ళిపోవద్దు. ఇంకొక మాట కూడా అంటాడు, నేను యవనస్తులకు ఆజ్ఞాపించాను, వాళ్ళు నిన్నేమీ చెయ్యరు. హల్లెలూయా. వాళ్ళు ఏమీ చేయరు నిన్ను, నేను ఆజ్ఞాపించాను. నీకు దాహం అయిందనుకో, వెళ్ళి కొండలో నీళ్లు తాగు. ఆమె అంటది, పరదేశినైన నేను ఎందుకు నా యందు ఇంతగా లక్ష్య పెడుతున్నారు, ఎందుకు నా మీద కటాక్షం కలిగింది అంటే, బోయాజు చెప్తాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అమ్మా, నీ భర్త చనిపోయాక నీవు చేసిందేంటో మీ అత్తకి నాకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎన్నడూ ఎరుగని జనాల దగ్గరికి నువ్వు వచ్చావు కదా. ఇంతకుముందు నువ్వు ఎన్నడూ ఎరుగవు ఈ జనాన్ని, ఈ జనం దగ్గరికి నువ్వు వచ్చావు కదా. యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుడైన రెక్కల క్రింద సురక్షితం ఉంది, నీకు సంపూర్ణమైన బహుమానం నీకు ఇచ్చాడని ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, మీతో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నిలకడగా ఉన్నావు రూతు, స్థిరముగా ఉన్నావు రూతు, పొలమును దాటి వెళ్ళలేదు రూతు. అత్తగారితో నువ్వు చేసిన పనులు ఉన్నాయే, అవి నాకు తెలిసినవి రూతు. నీవు చేసిన నీ పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు చేసిన నీ పనిని బట్టి నా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. కూర్చున్న దేవుని బిడ్డలారా, మన జీవితాలను స్థిరపరచువాడు ఆయనే. నమ్మకంగా ఉన్న పొలంలో నిలబడాలి. ఆమేన్, ఆమేన్. ఏ సంఘానికైతే మీరు వస్తున్నారో, ఏ సంఘానికైతే మీరు వెళ్తున్నారో, ఆ సంఘములో దేవుని వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో ఎదగాలి. ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం, ఈ దైవజనుడు కాదు ఆ దైవజనుడు, ఆ దైవజనుడు ఇంకొక దైవజనుడు, దైవజనులు మార్చకూడదు, సంఘాలు మార్చకూడదు. మీరు గమనించాలి, నేను పరదేశిని, నేను వేరొక దేశానికి సంబంధించిన దాన్ని కదా, వేరే ప్రాంతానికి సంబంధించిన దాన్ని కదా, మీరు ఎందుకు ఇంత కటాక్షం నా మీద చూపిస్తున్నారంటే, యెహోవా నీవు చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. మీరు ఎక్కడున్నా కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు చేసే క్రియలు, పనులు బాగుండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు తెలుసు దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకు ముందు ఎరుగని జనమును అద్దెకు వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు ఉండడానికి వచ్చావు ఋతు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత అద్భుతమైన మాట అండి.
ఇజ్రాయేలీలైన దేవుని యొక్క రెక్కల క్రింద ఉండడానికి వచ్చిందంట రూతు. ఎంత గొప్పది, ఎంత గొప్ప కార్యం, ఎన్ని గొప్ప అద్భుతం, ఎంత ఘనత వహించిన ఆమెగా ఉంది. అందుకే ఒక చోట ఉంటుంది, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు ఒక వ్యక్తిని. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన పొలాన్ని కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని కాపాడుకోవాలి, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ పొలంలోనికి వెళ్ళిందో ఆ పొలంలోనే చెబుతున్నాడు బోయాజు, అమ్మా రూతు కుమారి, నువ్వెక్కడే ఉండు, వేరే పొలానికి వెళ్ళొద్దు. అందుకే పెద్దగా నేను ఇష్టపడను. ఏంటో తెలుసా? వేరే సంఘానికి వెళుతున్నటువంటి విశ్వాసి నేను వెళ్ళి దర్శించను. కారణం ఏంటో తెలుసా? ఆ పొలం వేరు, ఆ పొలం యొక్క యజమాని వేరు. ఆ పొలాన్ని ఆ యజమానే దున్నుకోవాలా, నేను వెళ్ళకూడదు. మరి అలాగైతే సంఘాలన్నీ ఒకటే, సంఘాలన్నిటికీ దేవుడు ఒక్కడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవుడు కొంతమందిని యాజకులుగాను, కొంతమందిని పరిచారకులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను దేవుడు చేసి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు ఎన్నుకున్నాడు, ప్రజల్లోకి పంపాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుడు ఎవరికి అప్పగించిన బాధ్యత వారు నిర్వర్తిస్తూ ఎవరి సంఘాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. ఏ సంఘం అయినా సరే దైవజనుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? పరమునకు చేర్చబడే ప్రతి ఒక్కడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండడం నిమిత్తమై. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా రెక్కల క్రింద నీ సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అందుకొరకే ఇక్కడే ఉండు నువ్వు. అందుకే ఇక్కడే ఉండు రూతు. తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది కాబట్టి రూతు యొక్క జీవితం ఒక ఆస్తి కలిగిన వ్యక్తిని భర్తగా సంపాదించుకుంది. వార్పాలాగా ముద్దు పెట్టి వెళ్ళిపోతే రూతు గురించి మనం ఆ మాటలు మాట్లాడుకోలేం. వార్పాలాగా ముద్దు పెట్టి వెళ్ళిపోతే కనుక ఆ మాటలు మనం మాట్లాడుకోలేం. వార్పాలాగా చేయలేదు ఆమె. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడని అత్తగారితో పాటు నిలబడింది. హల్లెలూయా. పొలములో నిలబడింది. ఆ పొలములోనే పరిగెరుకుంది. ఆ పనికెత్తలు తెచ్చిన నీళ్లే తాగింది. అక్కడే కడుపు నింపుకుంది, అక్కడే నిద్రపోయింది, అక్కడే బోయాజుకు భర్తగా కుటుంబముగా కట్టబడింది. ఇదొక అద్భుతమైన కార్యం. వార్పాలాగా వెళ్ళిపోతే బోయాజు భర్తగా రాడు కదా. ఆమె గురించి మనం చెప్పుకోము కదా. ముద్దు పెట్టి వెళ్ళిపోయిందనే చెప్పుకుందాం వార్పాలాగా. కానీ నిలబడింది కనుక దేవుడు ఆశీర్వదించాడు. కూర్చున్న దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘంలో నాటబడ్డారో ఆ సంఘంలో మీరు ఫలించి అభివృద్ధి పొందులాగన
ఆ పొలంలోనే మీరు పని చేయండి. ఆ పొలంలోనే మీరు పని చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు స్వస్థతలని పరిగెడుతున్నారు, తైలాభిషేకాలని పరిగెడుతున్నారు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత, ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత అని పరుగులు పెడుతున్నారు. 7 వారాలు వెళ్తే స్వస్థత అని పరుగులు పెడుతున్నారు. నేను చెప్పనా, దేవుడు అదే పొలంలో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు ఆమెని. ఇంకా లేవంటారా? పొలాలు లేవంటారా? అక్కడ బోయాజు పొలం ఒకటే ఉందంటారా? వేరే వారి పొలాలు లేవంటారా? ఉన్నాయి, ఉండొచ్చు. కానీ బోయాజు చెప్పాడు, ఈ పొలం నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. అమ్మా, మీతో చెప్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, దేవుని ఆశీర్వాదం పొందు. నేను నీ అత్తగారితో ఉన్నప్పుడు నీవేం చేశావో నేను విన్నాను. అందుకొరకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింప చేసేస్తాను. ఒక ధనవంతుడికి భార్య అయిపోయింది. చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధనవంతుడికి భార్య అయిపోయింది. ఈరోజు అలాంటి అత్తగారులు, అలాంటి కోడళ్ళు ఉన్నారా? అలాంటి బోయాజులు ఉన్నారా? ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేద్దాం. బోయాజు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పొలము సంఘం కదా. సంఘములో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు ఇక్కడనే ఉండండి, వేరే పొలంలోనికి వెళ్ళొద్దు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఫలింపు చేస్తాను, మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను, మీరు అడ్డుకట్టబడిన వారిగా చేస్తాను, మీరు గొప్పవారిగా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇలాగే ఉండండి. ఏదో ఒక రోజున నా దేవుడి సంఘములో గొప్పవారిగా మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. ఆ పొలంలో నిలబడాలి, ఆ పాస్టర్ గారితో నిలబడాలి. ఏదో కొత్త సంఘం వచ్చింది కదా, వెళ్దాం, ఫలాలుండవు. ఎవరో పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయించుకుందాం, ఫలాలుండవు. షునేమీరాలు అంటది, మా ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నటువంటి వాడు భక్తి కలిగిన దైవజనుడు. నేను పరిశుద్ధులనో నీతిమంతులనో ఈ మాట ఉన్నవారు కాదనో ఇది అర్థం కాదు, అది కాదు దీని అర్థం. మీరు ఏ పొలం, ఏ సంఘానికి మీరు కట్టుబడి ఉన్నారో ఆ సంఘంలో చనిపోయే వరకు నిలబడండి, దేవుని కృప పొందుకుంటారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టమో నష్టమో భారమో దుఃఖమో మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. పొలంలోనికి ఎందుకు వెళ్ళిందంటే ఆవిడ సురక్షితముగా ఉండడానికి. ఎక్కడ? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద. మీరు ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికే వస్తున్నారు మీరు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడునట్లుగా దేవుడు మనల్ని నిత్యము రెక్కల క్రింద కాపాడుతూ వస్తున్నాడు. ఒక అభిషేకం క్రిందనే ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేరు ఆత్మలు కలిగి వేరు స్వభావాలు, ఆలోచనలు కలిగి
ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఏ పొలంలో ఉన్నావో అక్కడ పొలం ఏం పండుతుందో ఆ పంట నువ్వు అనుభవించాలి, దీవింపబడాలి, నీ కడుపు నింపబడాలి, నీ కుటుంబం కడుపు నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, ఏ సంఘానికైతే మీరు కట్టుబడి ఉన్నారో ఆ సంఘం చనిపోయే వరకు కూడా నిలబడండి. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే, ఏ సంఘానికైతే మీరు వెళ్తున్నారో ఆ సంఘంలో అంటు కట్టబడి ఉండండి. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తారు, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ దైవజనుడు, దైవజనురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ఫలించాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీరు విస్తరించాలని, బలపరచబడాలని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ పొలం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుండి 34 వరకు చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా మొండ్ల తొప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం గునుగుబాటు, పరుండుటకే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చు. ఇది రెండవ పొలం. ఇది సోమరివాని పొలం. సోమరివానికట ఒక చేను ఉంది, పొలం ఉంది. ఆ సోమరివాని చేను పొలం ఎలా ఉందో తెలుసా? మొండ్ల తొప్పలు, మొండ్ల తొప్పలు, దోలగొండ్లు, దాని మీద ఉన్న రాతి గోడ పడిపోయి. సోమరివాని పొలం ఎట్లా ఉంది? మొండ్ల తొప్పలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పొలాలు ఎలా ఉండాలో తెలుసా? మన కుటుంబంలో ఎలా ఉండాలో తెలుసా? మన సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఫలాలు కలిగి ఉండాలి, విస్తారమైన ఆశీర్వాదాలు కలిగి ఉండాలి, పనులు మోసుకొని వెళ్ళే వారిగా ఉండాలి. పిండి పిసుకు తొట్టి నింపబడాలి, గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి ఉండాలి, రావాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు సోమరివాని పొలం ఉంది, అక్కడ ఫలాలు లేవు, మొండ్ల తొప్పలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు సోమరివానిలా పనిచేస్తే మీ కుటుంబంలో దోలగొండ్లు, మీ కుటుంబంలో పిచ్చి మొక్కలు, మీ కుటుంబంలో అనవసరమైన మొక్కలు, మీ కుటుంబంలో ఏంటంట మొండ్ల తొప్పలు ఎదగనివ్వవు, వెళ్ళనివ్వవు, పని చేయనివ్వవు, పాటుపడనివ్వవు, డబ్బు తెచ్చుకోనివ్వవు, బలంగా ఉండనివ్వవు. రాతి గోడ పడిపోయి దానిని అణిచివేసి. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ అంటాడు, దరిద్రత దరిద్రత వస్తుందట, లేమి వస్తుందట. అందుకే బహుశా పూర్వం, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, వేకువనే లేచి వారి ఇల్లు వాకిలి తుడుస్తారు,
ఏమండి, వాటర్ చల్లాలంటే వాటర్ చల్లుతారు, శుభ్రం చేసేస్తారు ఇల్లు చుట్టూ. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న వాళ్ళు 7 అయితే 6 అయినట్టు, 8 అయితే 6 అయినట్టు, 9 అయితే 6 అయినట్టు లెక్క. లేవరు, పనులు చేసుకోరు. నన్ను క్షమించాలి, మీరు కాదు, కొన్ని ఇళ్ళు అన్నాను, కొన్ని ఇళ్ళు. ఇక్కడ అంటాడు, ఇటువంటి పరిస్థితిలో ఉంటే ముండ్ల తుప్పలు రాకపోతే, దూలగొండ్లు రాకపోతే, రాతి గోడ పడకపోతే ఇంకేం జరిగిద్ది? మనము మన పనులకు వెళ్ళడానికి వేగిరి పడతాం, కానీ మందిరానికి రావడానికి పెద్ద తొందర ఏమి ఉండదు. వద్దాంలే, 8:30కి మొదలెడతారు పాస్టర్ గారు ప్రసంగం టయానికి వెళ్దాంలే, 9 గంటలు మొదలెడతారు ప్రసంగం, వెళ్దాంలే. కొన్ని సంఘాలు ఉంటాయి, నేను వాళ్ళ గురించి ఏదో తప్పుగా మాట్లాడడం కోసం కాదు కానండి, ఉదయం 9 గంటలకు మొదలు పెడతారు, 3 అయినా ఆగదు, 4 అయినా ఆగదు. సంఘంలో ఎంతమంది అయితే హాజరవుతారో, ఇక ఆఖరిగా హాజరయ్యే వ్యక్తి వచ్చే వరకు పాటలు పాడుతూనే ఉంటారు. పాటలు పాడడం తప్పని అంటలేదు. నా కొరకు ఒక పాట పాడతారు పాస్టర్ గారు, నేను ఎప్పుడు వెళ్ళినా పర్లేదని వస్తారు వాళ్ళు. హల్లెలూయా. నా కొరకు పాట పాడతారు పాస్టర్ గారు, నేను వెళ్ళాక నా కోసం ఒక పాట, నా భార్య కోసం ఒక పాట, మా నాన్నగారు వస్తే మా నాన్నగారి కోసం ఒక పాట. అందరూ వచ్చేసారు కాబట్టి అందరూ ఆరాధన చేద్దాం. అప్పటికే 12 గంట అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొన్ని సంఘాలు 1 గంటకు మొదలు పెడతారు, 4 అవుతుంది. సేమ్ ఇదే, ఒకరు వచ్చారు పాట, 2 వచ్చారు ఇంకో పాట, 3 వచ్చారు 3వ పాట, 4 వచ్చారు 4వ పాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొంతమంది పాస్టర్లు అలా చేస్తున్నారు అంటే, త్వరగా రారండి, వచ్చిన వాళ్ళు పాట కూడా వాళ్ళు పాడుకోకపోతే అలాగని పాట పాడతారు. మరి అందుకని ఎవరు వస్తే వాళ్ళ కోసమో పాట పాడతారా? ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ ఉదయకాలం ప్రభు మీతో నాతో చెబుతున్నటువంటి మాట, ఆయుధదారుడు వచ్చినట్లు నీ పొలంలోనికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా ఒక్కసారి మీరు ఈ మాటను తీసుకుంటే, నీ హృదయమే నీ పొలం. నీ హృదయమే నీ పొలం. నువ్వు నిద్రతో ఉంటే నీ జీవితం నిద్రతో ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడుకుంటే పడుకున్నట్టే ఉంటుంది జీవితం. పరుగులు పెట్టాలి, పరుగులు పెట్టాలి. పనికి వెళ్ళవలసిన వ్యక్తి పెందల కాడనే లేచి ఇంట్లో కావలసిన సమకూర్చి సిద్ధపడి వెళ్తేనే అతను రోజు కూలి సంపాదించుకొని రాగలుగుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్కూల్కి వెళ్ళాల్సిన వారు, కాలేజీకి వెళ్ళవలసిన వారు త్వరగానే లేచి వారి పనులు చక్కబెట్టుకుని స్కూల్కో కాలేజ్కో వెళ్తేనే వారు సబ్జెక్టులో తప్పకుండా జ్ఞానం సంపాదించుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించగలుగుతారు. ఒక పీరియడ్ అయిన తర్వాత వెళ్ళారనుకోండి, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళారనుకోండి, ఆ క్లాసులో ఏం చెప్పాడో మళ్ళా చెప్పడు ఆయన. పక్క వాళ్ళ దగ్గర నోట్స్ రాసేసుకోవడమే. గుడ్డెద్ది చేలో పడిందంటే ఎలా ఉంటుందో అలాగా. ఏమండి, ఆయన ఏ క్లాస్ ఇచ్చాడో తెలీదు, ఆయన ఇచ్చిన బుక్ మాత్రం మనం రాసేసుకోవడమే.
దేవుని ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. సోమరి వాని చేనులాగా ఉండకూడదు మన జీవితాలు, మన హృదయాలు. ఎవరు సోమరులాగా ఉన్నారు పాస్టర్ గారు? సోమరు ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, లేద్దాంలే, వెళ్దాంలే, చేద్దాంలే అలా ఎప్పుడు ఆలోచించొద్దు. దరిద్రత వస్తుంది ఇంటికి, లేమి వస్తుంది ఇంటికి. హృదయం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. హృదయం అనే పొలం ఎప్పుడు ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు, దీవెన కొరకు నీ హృదయం పరిగెత్తాలి. నీ హృదయం అనే పొలం ఎలా ఉంది? నా దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. నీ హృదయం అనే పొలం ఎట్లా ఉంది? బాగానే దున్నుకుంటున్నావా? ఆత్మీయమైన విత్తనాలు వేయబడుతున్నాయా? అవి మంచి నేలను పడినట్టుగా నీ హృదయం అనే పొలంలో పడుతున్నాయా? పడిన ఆ పంట నీరు ఉంటుందా? పరిశుద్ధాత్మ అనే నీరు ఉంటుందా? పరిశుద్ధాత్మ నీరు ద్వారా దేవుని బిడ్డ ఆ హృదయం నిత్యము ఫలిస్తుందా? లేదా గలతీ పత్రికలో చెప్పినట్లు ఆ హృదయంలో నుండి బయటికి భయంకరమైన వచ్చి పైన ఉన్న జీవితాన్ని పాడు చేస్తున్నాయి అన్నట్టుగా ఉందా? లేమొస్తుందా? దరిద్రత వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? క్షేమం వస్తుందా? ఇంకా కొంచెం పడుకుందాం, ఇంకా కొంచెం కొనుకుపాటు, పరుండుటగా ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. చలికాలం మరీ దారుణం ఏమండి. చలి పెట్టేస్తున్నా కూడా ఫ్యాన్ ఆపడానికి లేవలేం. మనం లేచామంటే మళ్ళీ నిద్రమత్తు పోద్దని ఆ దుప్పటి కప్పేసుకుని కాళ్ళు ముడిచిపెట్టుకుని అలాగే పడుకుంటాం. ఆ నిద్రమత్తు వదలదు మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఈ ఉదయకాలం ప్రభు మీతో చెప్తున్నాడు, సోమరు వాణి చేనులాగా మీ హృదయం అనే పొలాలు ఉండకూడదు. గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకోవాలండి. మీరు గొప్పవారు అవ్వాలండి. మీరు ఉన్నతమైనటువంటి ఆఫీసుల్లోనికి మీరు జాబులు చేయాలండి. వెళ్ళి మీ పిల్లలు, తండ్రులు తల్లులు ఏం చేశారో అదే పని పిల్లలు కాదండి, పిల్లలు విస్తరించాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైనటువంటి దేవుని కృప మన బిడ్డలు పొందుకొందురుగాక. బద్ధకం పోవునుగాక, నీరసాలు పోవునుగాక, సోమరతనం పోవునుగాక, ఫలాలు కలిగిన పొలములుగా ఉండునుగాక, విస్తారమైన పంట మన చేతికి వచ్చే కృపదేవుడిచ్చునుగాక. జాగ్రత్త, ఆమేనన్నారు. దరిద్రతను తెచ్చుకోకండి, దీనదశను తెచ్చుకోకండి, లేమిని తెచ్చుకోకండి, సోమరిపోతులాగా ఉండకండి. ఒక పొలం ఫలభరితంగా ఉండాలంటే రాత్రి పగలు ఆ పొలం కొరకు పని చేయాలి, నీరు పెట్టాలి, విత్తనాలు వేయాలి, ఎరువులు వేయాలి. ఎవడు దాని మీద పడకుండా కాపాడాలి. కొన్ని నెలల పాటు దాన్ని అలా కాపాడుకుంటూ వస్తే తన పంట తన చేతికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మీకు అదే చెప్తున్నానమ్మా. తాత్కాలికమైన ఆనందాల కొరకు పరిగెట్టి జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన కృపను వాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను వాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ కార్యాలను మీరు వినియోగించుకోండి. నిలబడండి, ధైర్యంగా నిలబడండి, ప్రభు కొరకు నిలబడండి, ఆరోగ్యంతో నిలబడండి, అభిషేకంతో నిలబడండి, జ్ఞానముతో నిలబడండి, పని చేయండి, అద్భుతాలు చేస్తాడు. మూడవ పొలం లూకా శుభవార్త 15వ అధ్యాయం
లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 16. ఇది మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. ఇది ఇక్కడ మనకు కనబడేది పందుల పొలం. ఏంటవా చెప్పాలి? పందుల పొలం, ఎరుకల వాని పొలం. ఏంటి ఇక్కడ ఉంది? తప్పిపోయిన కుమారుడు ఉంటే ఎరుకల పొలం అంటారేంటి, పందుల పొలం అంటారేంటి? వినండి, తండ్రి కొడుకులు ఉన్నారు. దుర్వ్యాపారానికి అలవాటు పడిపోయి ఆస్తిని పట్టుకుని వెళ్ళి తన ఇష్టానుసారమైన బ్రతికి తండ్రిని విడిచి అన్నను విడిచి పందుల పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను అన్నను ఎదిరించి బయటికి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా మనం దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసా? కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చివరికి మిగిలేది పందులు తొట్టే. అదేంటి పాస్టర్ గారు అంత శాపనాకారం పెట్టారు? నేను శాపనాకారం పెట్టట్లేదు. తండ్రి దగ్గర ఉన్నంతసేపు తండ్రి సంరక్షణలో ఉంటాం. తండ్రిని దాటి వెళ్ళిన తర్వాత జీవితం నాశనం అయిపోద్ది. దానికి ఉదాహరణే ఈ కుమారుడు. తప్పిపోయాడు, ఆస్తి చాలనుకున్నాడు, దానితోనే బ్రతుకుదాం అనుకున్నాడు, అదే జీవితం అనుకున్నాడు, డబ్బే జీవితం అనుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, అన్నను విడిచిపెట్టి ధనమే కావాలన్నాడు. వెళ్ళాడు, తిరిగాడు, సంతోషించాడు. కానీ ఒకానొక దినం ఈయన వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కడికి వచ్చిందో తెలుసా? పందుల పొట్టు. ఎక్కడుంటుంది? ఎక్కడైతే పందులు ఉంటాయో అక్కడ. వాళ్ళను మనం ఏమి తక్కువ చేసి మాట్లాడేందుకు కాదు ఈ మాట. వారు వృత్తి వారు చేస్తారు, నేను వాళ్ళ కోసం మాట్లాడలేదు. వీడు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆత్మీయంగా చెప్పుకుందాం కాసేపు. సంఘమును విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, సహవాసమును విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, దైవజనుని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. పాటలు లేవు, ఆరాధన లేదు, ఆకలితో అలమటిస్తూ ఆఖరికి భ్రష్టులైపోయిన పరిస్థితి. ఆ స్థితి నీకు నాకు రాకూడదు, ఆ పరిస్థితి నీకు నాకు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాల్సిన విషయం, ఇదే బాగుంది, ఇదే బాగుంది, ఈ డబ్బే బాగుంది, ఈ ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయి బ్రతికేద్దాం అనుకుని వెళ్ళాడు, కానీ బ్రతకలేకపోయాడు. అందుకు కారణమే అతను చేసిన తప్పిదం, అతను చేసిన రాంగ్ డిసిషన్. ఈరోజు మీరు అటువంటివి చెయ్యొద్దు, తప్పుడు నిర్ణయాలు చేయొద్దు, తప్పుడు ఆలోచనలు వెళ్ళొద్దు. ఏ సంఘమునకు మీరు అంటు కట్టబడి విశ్వాసిగా ఉన్నారో ఆ సంఘములో మీరు ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు నిలబడగలిగిన రోజే పందుల పొట్టు నీ దగ్గరికి రాదు. లేకపోతే ఖచ్చితంగా నీవు ఆ పొట్టు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మారాలనిపిస్తుంది, మారతావు, కానీ తప్పకుండా అది అనుభవించి మారతావు. హల్లెలూయా. చాలా పర్యాయాలు మీకు చెప్పాను, చేసిన తప్పును దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు.
మరలా ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఈరోజు తప్పు తెలుసో తెలియకో చేశాడు, పందుల పొలం దగ్గరికి వెళ్ళాడు, నాశనమయ్యాడు. కానీ అనిపించింది పనివారు సహితం నా తండ్రి ఇంటికాడ రుచి అయిన అన్నం ఆహారం తింటుంటే యజమానుడు కొడుగ్గా నేనేంట్రా బాబు ఈ పందుల పొట్టు తినాలి అని బుద్ధి వచ్చి వెనక్కి వచ్చాడు. వచ్చిన వాడిని నువ్వు వెళ్ళిపో అనలా, హక్కును చేర్చుకుని విందు చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ పొలం దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఆ పొలం దగ్గర మీరు వెళ్ళడానికి వీలు లేదు. ఆ పొలం నీది కాదు. ఆ పొలం పందులది. అవి అక్కడ ఉండాలి, అవి అక్కడ తినాలి, అవి అక్కడ తాగాలి, అవి అక్కడ నిద్రపోవాలి. అది వాళ్ళ పొలం, అది వాళ్ళ స్థలం, అది నీదది కాదు. నీది దేవుని మందిరం, నీ పొలం, నీ హృదయం నీ పొలం. నీవు స్థిరపరచుకోవాల్సింది నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టులం అవ్వద్దు, దేవునికి దూరం అయిపోవద్దు, సంఘానికి దూరం అయిపోవద్దు. దూరంగా ఉండండి. సిగరెట్కి, మందుకి, వ్యభిచారానికి, మోసానికి, దొంగతనానికి, అబద్ధానికి, మనలను పాడు చేయుచున్న ప్రతి అపవిత్రతకు దూరంగా ఉండండి. సంఘానికి కాదు, సహవాసానికి కాదు, దేవుని మందిరానికి కాదు, దైవజనునికి కాదు. ఇదో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, పొలం నుండి దూరం అయిపోవద్దు. దూరం అయిపోతే చివరికి నువ్వు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన వాడు వెళ్ళినట్టుండవు, తప్పకుండా మరలా దేవుని దగ్గరికి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. 4వ పొలం, పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనం. వేగంగానే వెళ్ళిపోదాం. 4వ పొలం, ఇది మాట చెప్పి ముగిస్తాను, మిగతావి వచ్చే వారం చెప్తాను. 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. 4వ పొలం షారోను పొలం. తలలు పైకి ఎత్తండి, మీకు దొరకదు. అది రోజు తీస్తా ఉంటే దొరుకుతుంది, ఆనవాళ్ళు ఉంటుంది కాబట్టి. ఎప్పుడో ఒకసారి తీస్తే అంటిపోయి ఉంటాయి కాబట్టి రావు. ప్రైజ్ ది లార్డ్. వినండి, ముగించేసుకుందాం. షారోను పొలం. షారోను పొలం వికసించే పుష్పము వంటి సువాసన, పరిమళ వాసన వెదజల్లే పొలం. ఏమంటాడో తెలుసా? నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. ఏంటి షారోను పొలం? ఫలభరితమైనది, వికసించేది, పరిమళ వాసన చూపించేది. ఈరోజు దేవుని బిడ్డ, ఇక్కడ కూర్చున్న నీవు నేను ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడో తెలుసా? వికసించే పుష్పములాగా ఉండాలి. షారోను పొలములో ఉన్న పుష్పము వలె ఉండాలి. పరిమళ వాసన వెదజల్లే పుష్పము వలె ఉండాలి. నువ్వు ఫలిస్తున్నావా, వాసన కొడుతున్నావా? కంపు కొడుతున్నావా, ఫలిస్తున్నావా? పరిమళ వాసన వస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడో తెలుసా? పరిమళ వాసన వెదజల్లే పొలముగా మన హృదయములు మనము ఉండాలి. వెదజల్లాల. సెంటు కొట్టుకుంటే వచ్చే వాసన కాదు, సంతూర్ గోల్డ్ పెట్టుకుంటే వచ్చిన వాసన కాదు.
ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే వచ్చిన వాసన కాదు. నీ ఆత్మీయ జీవితం షారోను పొలములో పూసిన పుష్పము వంటి పరిమళ వాసన రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారండి, నా దగ్గర భలేటి మంచి వాసన వస్తుంది పాస్టర్ గారు. అది కాదమ్మాయి, ఆ వాసన కాదు. మా ఊరిలోకి ఆయన ఉండేవాడు. ఏమండి, ఆయన వస్తున్నాడని తెలియాలంటే మనకు వాసన ఆటోమేటిక్గా వచ్చేది. ఇంకా ఆయనే ఖచ్చితంగా ఆయనే వస్తాడు. ఆ ఊర్లో ఆ సెంట్ ఆయనే వాడతాడు, ఇంకెవరో వాడరు అన్నాడు. ఎంత దూరం వస్తుందో సెంట్ అంటారు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊరు సైకిల్ మీద సెంట్లు అమ్మి కూడా వస్తాడా? ఇప్పుడు రావట్లేదేమో. ఇది వరకు 2 బ్యాగులు తగిలించుకుని ఊర్లోకి వచ్చేవారు. ఆ వాసన వస్తే మనకు అనిపించింది, అబ్బో సెంటోడు వచ్చాడు మన ఊరని. మా ఊర్లో తెగ తిరిగేవారు వీళ్ళం. రకరకాల సెంట్లు. అవి బాబోయ్, ఆ వాసన చూస్తేనండి వాంతు కూడా వచ్చేస్తుంది కొన్నిసార్లు, వికారం వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఆ వాసన కాదు, ఆ వాసన కాదు, ఆ వాసన కాదు, ఆ వాసన కాదు. షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. ఏంటి ఆ పుష్పం? పరిమళ వాసన వెదజల్లే పుష్పం. అదే ఆత్మీయ జీవితము వాసన. ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకము, స్తుతి మీ ఇంటిలో నుండి వెదజల్లుతూ ఉండాలా. అదే సువాసన కలిగిన జీవితం, అదే సువాసన కలిగిన జీవితం. ఇంకొక మాట చూపిస్తాను ఇదే మాటలో. మత్తయి సువార్త 6:28 చూడండి. మత్తయి సువార్త 6:28 వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకని దాని వలన అయినను అలంకరింపబడలేదు. ఇప్పుడు తలలు పైకెత్తి వినండి. సొలొమోను గురించి నూతన నిబంధనలో చెబుతున్నాడు. సొలొమోను మొదట బాగానే ఉన్నాడు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక భార్య మాట విని విగ్రహముల వైపుకు తిరిగాడు, భ్రష్టుడైపోయాడు. మళ్ళా చెప్తున్నాను, సొలొమోను నూతన నిబంధనలో సొలొమోను గురించి చెబుతున్నాడు ప్రభు. పాత నిబంధనలో ఉన్న వ్యక్తి కొరకు సొలొమోను పొలములో ఉన్నటువంటి ఒక పుష్పమును పోలి కూడా లేడంట. అర్థమవుతుందా? మనం తోటలు వేసుకుంటాం, పూల తోటలు. ఆడపిల్లలు ఎక్కువ పువ్వులు ఇష్టం కదా. అవి ఎంతో అందమైన పువ్వులు వేసుకుంటామా లేదా? ఎంత బాగా ఇష్టపడతామో వాటి. వేయబడిన పుష్పముల తోటలో ఉన్నటువంటి ఒక పుష్పములాగా కూడా సొలొమోను జీవితం లేదు అంటున్నాడు అక్కడ. అర్థమైందా? హల్లెలూయా. తోట ఉంది, అనేక రకాల పుష్పాలు ఉన్నాయి, అందులో ఒక పుష్పములాగా కూడా లేడు సొలొమోను. అందుకు కారణమే ప్రారంభ దశ బాగుంది, ముగింపు దశ భార్య మాట విని విగ్రహముల వైపుకు తిరిగి భ్రష్టుడైపోయాడు. అందుకే మనము దేవునికి దూరంగా ఉండకూడదు. అందుకే మనము పరిమళ వాసనగా మారాలి. అందుకే మనము ఆకర్షణీయంగా మారాలి. అందుకే మనము భక్తి దేవునికి సువాసన తెచ్చేదిగా ఉండాలి. అదే అంశంలో ఎఫెసీ పత్రిక 5:1 చదివి ప్రార్థన చేసుకుందాం.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనం వాసన రావాలని, పరిమళ వాసన రావాలని, వాసనగా ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. మన కోసం ఆయన అప్పగించుకోవడం ఏంటి? మనకు పరిమళ వాసన రావడం ఏంటంటే, అవును, ఒకడు లేక ఒక మానవుడు తీసుకొచ్చిన విధేయత, మరలా కడపటి ఆదాము అనబడిన ఒక ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కోల్పోయిన ఆ వాసన, కోల్పోయిన ఆ సహవాసం, కోల్పోయిన ఆ సంబంధం మరలా యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాం. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు కోరుతున్నాడు, మీ నుండి పరిమళ వాసన రావాలి. పాట ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రభు కోసం నిలబడడం ద్వారా వాసన రావాలి. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మీరు విశ్వాస జీవితంలో ఉండాలి. మీరు ప్రభు కొరకు నిలబడేవారిగా ఉండాలి. మీరు పరిమళ వాసన కలిగి ఉంటారు. ఈరోజు నేను మీ ముందు 4 పొలాలు పెట్టాను. ఒకటి బోయాజు పొలం, నమ్మకంగా ఉంది, రూతు ఆశీర్వదింపబడింది. 2 సోమరువాని పొలం, నిద్రపోతా ఉన్నాడు, అందులో ముండ్ల తొప్పలు, దూల గొండ్లు మొలిచి రాతి మీద పడిపోయాయి, ఉపయోగం లేని పొలంగా మారిపోయింది. 3 ఎరుకని వాలి పొలం, పందుల పొలం, పారిపోయాడు, భ్రష్టుడు అయిపోయాడు, కానీ తిరిగి వచ్చాడు, ప్రభు చేర్చుకున్నాడు, సువాసనగా మార్చాడు. 4వ పొలం షారోను పొలం. షారోను పొలములో పూయు పద్మము వంటి దానను ఫలిస్తోంది, సువాసన ఇస్తుంది. అనేకులు దానిని ఆస్వాదించి జీవితాన్ని వెళ్ళగ్రక్కుతున్న పరిస్థితి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం పరిమళ వాసనగా మారాలి, పరిమళ వాసనగా మారాలి. నీ హృదయం అనే పొలం పరిమళ వాసనగా మారాలి. ఆ పొలములో సువాసన కలిగిన హల్లెలూయా జీవితం ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఈ 4 మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక 4 పొలములు ఉన్నాయి. వచ్చే వారం నేను మీతో మాట్లాడతాను. దేవుడు ఈ మాటలు మన వెనుకట్లో దీవించి ఫలింపు చేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.